హలో, నా పేరు మద్దిరెడ్డి రామిరెడ్డి. నరమాలపాడు మాది. చిరుమల సుబ్బారావు కొట్లో వాడతాను. ఇముకు పటాసు 2 మాటలు పెట్టా. చేను బాగా నెంబర్ 1గా ఉంది. అది పెట్టినా కానీ బాగా మార్పు వచ్చింది. అందరూ వాడుకోవచ్చు. ఇది సుబ్బారావు దగ్గర వాడతా నేను. హాయ్, నమస్తే. నా పేరు చిరుమల సుబ్బారావు. ఈరోజు నరమాలపాడు గ్రామం మద్దిరెడ్డి రామిరెడ్డి గారి చేను దగ్గరకు వచ్చానండి. గత 5 సంవత్సరాల నుంచి నేను ఇలా పొలం చూస్తున్నానండి. ప్రజెంట్ ఈ సంవత్సరం మన నర్సరీలోనే మనమే నారిచ్చామండి. ఈ నారిచ్చిన కాడ నుంచి ప్రతి స్ప్రేయింగ్కి మనం వచ్చి విజిట్ చేసినాకనే నెక్స్ట్ స్ప్రేయింగ్ నడుస్తుంది. ప్రజెంట్ చేను ఎట్లా ఉంది, ఎట్లా కాసింది ఒకసారి చేను చూడండి. చేలో నల్లి కానీ, తామర పురుగు కానీ, తెల్లదొంగ కానీ ఏమీ లేవండి. ప్రజెంట్ మొక్క చాలా ఆరోగ్యంగా ఉంది. ఇప్పుడు మనం హ్యూమిక్ పొటాష్ ఇది బేద నేలలో, ఈ నేలలో కూడా మనం హ్యూమిక్ పొటాష్ పెట్టి ఇప్పుడు 60 రోజులు అవుతుంది. ఒకసారి చేను చూడండి ఎట్లా ఉందో, ఎట్లా కాపాడ్డదో. మొక్క చాలా ఆరోగ్యంగా ఉంది. చేను మల్లెపూల తోటలు ఉంది, బాగా తడికి వచ్చింది. నెక్స్ట్ 1 వీక్లో ఇంకా మంచి గ్రోత్, ఇంకా మంచి కాపుతో మల్లెపూల తోట ఉన్నట్టే ఉంది. చేను చూడండి మొక్క ఆరోగ్యంగా ఎంత బాగుందో. చేను ఫ్లవరింగ్ చూడండి ఎట్లా ఉందో. నెక్స్ట్ ఒక్క 15 డేస్ నుంచి ఒక 20 డేస్లో చేను ఇంకా చాలా బాగుంటుంది. మొక్క ఆరోగ్యంగా ఉంది. ప్రతి ఒక్క ఫార్మర్ గమనించాల్సింది ఏంటంటే మందు కట్టెలు తగ్గించుకొని హ్యూమిక్ పొటాష్ పెట్టండి. హ్యూమిక్ పొటాష్ పెట్టడం వల్ల మొక్క ఆరోగ్యంగా ఎదుగుదల చాలా బాగుంటుంది. రూట్ వ్యవస్థ బాగా డెవలప్ అవుద్ది. సైడ్ బ్రాంచీలు బాగా వస్తాయండి. మందు కట్టలు తగ్గటం వల్ల బొబ్బర శాతం కూడా తగ్గిద్ది. ఎందుకంటే మొక్కలో తీపి శాతం తగ్గిద్ది కాబట్టి మొక్క చాలా ఎదుగుదల బాగుంటుందండి. ప్రతి ఒక్క ఫార్మర్ ఖచ్చితంగా హ్యూమిక్ పొటాష్ వాడండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక 15 డేస్ తర్వాత మళ్ళీ కలుద్దామండి.